జగన్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు కదా. అవును. అది సొంత బాగా చనిపోయినప్పుడు ఎందుకు చేయలేరు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కాంక్ష అది ఇప్పుడు పోయింది కదా. ఇప్పుడు ఏమంటే ఓడిపోయినాడు ఏంటి, ఇంకా వాడికి ద్వేషం ఉంటుంది. ఏదో ఒక విధంగా నేను పైకి రావాలి, 10 మందిని ఇచ్చేసైనా సరే పైకి రావాలని ఒక ఆంక్షణ ఉంటుంది ప్రతిదానికి. దానివల్ల అది ఏమన్నా చేస్తే ఇంకా మద్దతు బాగా వస్తుంది అని చెప్పేసి దాని గురించి ఇది తెలుసు కదా మీకు. ఒక సామాన్యుడు అక్కడ వైజాగ్లో కట్టాడు కదా, ఒక బాత్రూమ్ టబ్బే 1 లక్షలు పెట్టి ఉన్నారు. సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ అమలు అవుతున్నాయి ఏంటి? ఏ ఒక్కడు కూడా సరిగా ఇది అవ్వట్లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ముద్ర ఆ రోజు చేయూత వేసేసాం అని చెప్పారు. కొంతమందికి రాలేదు, వచ్చింది అంటున్నారు. ఎవరికి ఉంది? అందరూ వచ్చింది అంటున్నారు కానీ రావట్లా. అది ఎందుకు? ఆల్రెడీ నొక్కారు, బటన్ నొక్కారు, అది నొక్కారు, ఇది నొక్కారు అంటున్నారు. ముందు అలా ఉంది. కంటిన్యూగా ఒకటే ఇదైతే మనకి తేడా అనేది తెలియాలి కదా. ఏదో కొద్దిగా తేడా తెలియాలి కదా ఎవరేంటి అనేది. ఇప్పుడు వెళ్ళిపోయారు, ఇంకొక వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఎలా ఉంటుందో చూడాలి మనం, అంతే. ఇప్పుడు రోజు ఒకటే పెడితే రోజు ఒకటే కొంచెం ఆపం ఉంటుంది కదా. టీడీపీ ఇప్పుడే కదండి, ఇంకా దానికి అన్ని చదువుకోవాలి కదా. ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత మొత్తం అవన్నీ జాగ్రత్తగా చదువుకొని అన్ని ఇంకా ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ ఉన్నాయి, అన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకొని పూడ్చుకునేటప్పుడు టైం పడుతుంది. అది ఇప్పుడు చూశారు కదా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తున్నారో. మామూలుగా కూటమిలో స్పందన ఎలా ఉంది మీకే తెలుస్తుంది కదా, నేను చెప్పవసరలా. అట్లాగా నేను ఒక ఇదిగా మాట్లాడుతున్నాను, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను. అది నాకు వీళ్ళు పెట్టేది ఏమీ లేదు. ప్రభుత్వం ఎవరైనా ప్రజలు బాగోని తెల్లగిసి అసెంబ్లీలో వాడి మీద వీడియో కొట్టుకుంటాం కదా. ప్రజా బాగోని కోసం ఎవరు చేస్తున్నారండి? ఒక ప్రజలకు ఏం అందుతుంది? ఒక్కొక్క చోట ట్రైబల్ ఏరియాలు చూడండి, రోడ్లు సరిగా లేవు. ఇంతవరకు ఎన్నో మన తెల్లారేసి ఎన్నో జరుగుతున్నాయి. పిచ్చి కుక్కలు కలిసి జనాలు చచ్చిపోయి అది అనగా ఇది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఊరికి ఎలా ఉంది ఏంటని కొన్ని ఇచ్చేయాలి కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన కానీ నుంచి వాడు ఇస్తున్నాడు, ఇన్ని కోట్లు ఇస్తున్నాడు, ఇన్ని కోట్లు, 6 కోట్లు, అదే కానీ ప్రజా బాగుపడేది ఎవరు కూడా ఇచ్చేయట్లేదు. నిజమైన ఓడైతే కనుక ప్రజా బాగులు కొడితే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది, పైకి వస్తాడు. అది గేట్ గారు తరనా, అది తరనా, ఇది తరనా, ఇదేంటంటే ఇదంతా ఒక రాజకీయం. అలా చేస్తేనే కొంచెం ఇదని చెప్పి ప్రతి వాళ్ళు అంతే కదా. ఇది ఒకటి నేర్చుకున్నారు కదా, ధర్నా చేస్తాం. ఎవరైనా హాస్పిటల్లో ఎవరైనా సరిపోతే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయటం, ఇది చేయటం, ధర్నా, అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని చక్కగా చెప్పి ఇచ్చేద్దామని ఒకరికి కూడా లేదు. అది ఈరోజు నేను చెప్తున్నానని కాదు, నా ఇదిగా చూడండి. ఎలాగా ప్రజారాజ్యం చేసేవాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? వాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు బయటపెడతారు. ఈ డిస్ట్రీ వాళ్ళు బయటపడుతున్నారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు బయటపడుతున్నారు. ఆ విధంగా ఒక్కొక్క ఇదవుతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ప్రజారాజ్యం చూడాలి ముందు. అది ప్రజలు బాగుండాలి, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా పరిపాలనలో బాగుండాలి. అప్పుడు నువ్వు రాకపో తర్వాత సంగతి. నీకు ఛాన్స్ ఇచ్చాడు ప్రజలు, అది సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు. అది సద్వినియోగం చేసుకొని నువ్వు చక్కగా పరిపాలన చేసావు అనుకో. నువ్వేమన్నా నా దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది మన పాదయాత్ర చేసి కొట్టుకొని అట్ల దగ్గరికి వెళ్ళి ఒక వేసుకొని ఇచ్చేసుకొని వాళ్ళు ఏసీలో పెద్ద ఏసీలో ఉండి కూర్చున్న వాళ్ళు ఒక అట్ల దగ్గరికి వెళ్ళగానే ఒక సెల్ఫీ వాళ్ళు కొట్టుకొని ఇచ్చేయడం సరిపోయిందా? అది కాదు. ప్రజల రాజ్యం ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి మనిషి. అది నిజమైన ప్రజారాజ్యం. అది ఏదో వెళ్ళి మామూలుగా ఏదో మన పెరుగుట కోసం మనం ఇచ్చేసుకుంటే అని కాదు.